మార్నింగ్ వెల్కమ్ టు న్యూస్ కేఫ్ నేను గ్రేసీ. ముందుగా వివిధ వార్తా పత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ అయితే చూద్దాం. ముందుగా ఈనాడు తెలంగాణ ఎడిషన్ చూసుకున్నట్లయితే విహంగ విస్ఫోటం, అహ్మదాబాద్లో కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం, అందులోని 229 మంది ప్రయాణికులు 12 మంది సిబ్బంది దుర్మరణం. వైద్య కళాశాల సముదాయంపై పడటంతో మరో 24 మంది మృత్యువాత. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ. విమానం నుంచి ప్రాణాలతో బయటపడింది ఒక్కరే. లండన్కు బయలుదేరిన నిమిషాల్లోనే దుర్ఘటన. ఇంధన శాఖకు నవీన్ మిత్తల్, లోకేష్ కుమార్కు రెవెన్యూ, సీసీఎల్ఏ బాధ్యతలు. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్గా నవీన్ నికోలస్, హైదరాబాద్ కలెక్టర్గా హరిచందన దాసరి. రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు. ఇక ఆంధ్రజ్యోతి తెలంగాణ ఎడిషన్లో చూసినట్లయితే ఇక్కడ కూడా సేమ్ అంశాన్ని చూస్తున్నాం మనం. మరణ విహంగం, గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం, 290 మంది దుర్మరణం. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ. టేకాఫ్ అయిన కొన్ని క్షణాల్లోనే కూలిన ఎయిర్ ఇండియా విమానం. అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో ఘటన. లండన్కు వెళ్తున్న క్రమంలో ఈ ఘోర ప్రమాదం. పైలట్లు సహా విమానంలోని 240 మంది దుర్మరణం. రాబోయే డాక్టర్లు కల చెదిరి. హాస్టల్ మెస్ పై విమానం కూలడంతో పెద్ద సంఖ్యలో వైద్య విద్యార్థుల మృతి. భోజనం చేస్తూనే కన్ను మూసిన కొందరు, మరికొందరికి తీవ్ర గాయాలు. భవనంలో ఎటు చూసినా విధ్వంసమే. 50 మంది వైద్య విద్యార్థులు మరణించినట్టు పేర్కొన్న దైనిక్ భాస్కర్ వార్తా సంస్థ. అసలేం జరిగింది? ల్యాండింగ్ గేర్ కిందికి ఎందుకు ఉంది? 2 ఇంజన్లు విఫలమయ్యే అవకాశాలు తక్కువ. అసలు విమానం ప్రయాణానికి సిద్ధంగా ఉందా? ఇంజన్ల విఫలం లేదా పక్షి ఢీకొట్టడం వల్లే కూలిందా? విమాన ప్రమాదంపై నిపుణుల విశ్లేషణలు. రైట్. పిడుగుపాటుకు 6 రైతుల బలి. పొలాల్లోనే ప్రాణాలు విడిచిన అన్నదాతలు, 12 మందికి గాయాలు, 2 పరిస్థితి విషమం. ఆదిలాబాద్ జిల్లాలో వేరువేరు ప్రాంతాల్లో ఘటనలు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు. మహిళలకు కోటా రెడీ. 2029 ఎన్నికల్లో 33% సీట్లు. లోక్సభ అసెంబ్లీలో అమలుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక. రైట్. ఇక సాక్షి తెలంగాణ ఎడిషన్ చూసుకున్నట్లయితే మహా విషాదం, ఎయిర్ ఇండియా విమానానికి ఘోర ప్రమాదం. మెడికల్ కాలేజీపై కుప్పకూలి పేలిపోయిన డ్రీమ్ లైనర్. చేనేత దేశ వారసత్వ సంపద. అలాగే పీఎం కుసుమ్లో దళారీలు. రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశం పొందిన రైతులతో రాయబేరాలు. ఈ పథకం లాభదాయకం కాదని, నష్టపోతారంటూ ప్రచారం. ఎకరాకు 33,000 రూపాయల లీజు చెల్లిస్తామని, ఏటా 10% పెంచుతామని హామీ. గురుకులాలకు తాళాలు. అద్దె బకాయిల కోసం భవన యజమానుల డిమాండ్. కొన్ని చోట్ల భవనాలు ఖాళీ చేయాల్సిందేనని తేల్చి చెప్పిన వైనం. పాఠశాలల సిబ్బంది, విద్యార్థులు మధ్యాహ్నం వరకు బయటే. రైట్. ఇక మరో పేపర్లో చూసి నమస్తే తెలంగాణ ఎడిషన్ చూస్తున్నట్లయితే మృత్యు విహంగం, మహా విషాదం. గాల్లోంచి రాలి పిడుగులా పేలి. గుజరాత్లో ఘోర విమాన ప్రమాదం, 265 మందికి పైగా దుర్మరణం. ఢిల్లీలో దందాలు, ఢిల్లీలో దండాలు. రేవంత్ను నమ్మితే కాంగ్రెస్ ఖతమే. వేముల. భారీ ప్రక్షాళన. 36 మంది ఐఏఎస్లతో పాటు 4 నాన్ క్యాడర్ అధికారుల బదిలీ. వరి ఎందుకు వేస్తున్నారు? ధాన్యం పేరుతో చెత్త తీసుకొస్తున్నారు. మిల్లర్లు నాణ్యత చూసి కట్ చేస్తారే. రైట్. తుపాకీ గురిపెట్టి దోపిడీ. కొంపల్లిలో కిరాణా షాప్లో 5 లక్షలతో పరారి. గతంలోనూ 10 లక్షల విలువైన వస్తువులు, వ్యాన్ చోరీ. వరుస నేరాలతో స్థానికుల ఆందోళన. రైట్. ఆంధ్రప్రదేశ్ అప్డేట్స్ చూసినట్లయితే ఈనాడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో చూస్తే సేమ్ అంశాన్ని మనం చూస్తున్నాం. ఆ కుప్పకూలిన ఎయిర్ ఇండియా విమానం, 265 ప్రాణాలు బుగ్గి. అహ్మదాబాద్లో మాటలకు అందని విషాదం. లండన్కు బయలుదేరిన నిమిషాల్లోనే దుర్ఘటన. ఒక్క పథకానికి ఒక్క రోజులో 10,000 కోట్ల రూపాయలు రికార్డే. ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం అమలు. 4 పిల్లలున్న తల్లులు 20,053 మంది. ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి. వైకాపా విష ప్రచారం చేస్తోందని మండిపాటు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే తోకలు కత్తరిస్తానని హెచ్చరిక. కమ్ముకొస్తున్న మరో యుద్ధం. ఇరాన్పై కాలు దువ్వుతున్న ఇజ్రాయెల్. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత. సాక్షి ఛానల్లోనే నాకు గుర్తింపు, అందుకే అమరావతి మహిళలపై అలా మాట్లాడా. చంద్రబాబు తెదేపాపై నాకు తీవ్ర వ్యతిరేక భావన ఉంది. అందువల్లే సాక్షిలో చర్చలకు నన్ను పిలుస్తున్నారు. నా వ్యాఖ్యలపై నా కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల విచారణలో వివిఆర్ కృష్ణంరాజు వెల్లడి. రైట్. ఇక సాక్షి ఏపీ ఎడిషన్ చూసుకున్నట్లయితే మహా విషాదం, ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం. మెడికల్ కాలేజీపై కుప్పకూలి పేలిపోయిన డ్రీమ్ లైనర్. 265 మంది దుర్మరణం. సూపర్ 6 అమలు చేసేసా.
తల్లికి వందనం మహా మోసం. రైట్ సార్, ఇవాళ వార్తాపత్రికల్లో ప్రచురితమైన వివిధ హెడ్లైన్స్ అయితే చూసాం. ఇక ఈ వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాల గురించి వివరించడానికి, విశ్లేషణ అందించడానికి ఇవాళ న్యూస్ కేఫ్ లో మనతో జూమిన్ ద్వారా ఉన్నారు ముప్ప అంకంరావు గారు, విశ్లేషకులు. గుడ్ మార్నింగ్ అండి అంకంరావు గారు. రైట్ సార్, మనం చూసినట్లయితే అంటే ఒక్క విమానం కూలిపోవడం తీవ్ర విషాదాన్ని నింపింది ప్రతి ఒక్కరిలో. ఒకటి కాదు, రెండు కాదు, 265 మంది ప్రాణాలు. అట్లాగే విమానంలో ఉండే వాళ్లే కాదు, విమానం కుప్పకూలిన ప్రాంతంలో ఉంటున్న మెడికల్ కాలేజీ హాస్టల్ విద్యార్థులు, మెడికోలు కూడా 20 మంది దాకా, 50 మంది దాకా చనిపోయారని కూడా వార్తలు మనం చూస్తున్నాం. అంటే ఒక్క ప్రమాదం ఎంత నష్టానికి దారితీసిందో కూడా మనకి తెలుస్తోంది. అసలు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు? గ్రేసీ గారు, ముందుగా మీకు స్వతంత్ర న్యూస్ యాజమాన్యానికి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. ఇది భారతదేశంలో విమాన ప్రమాదాల్లో అతి పెద్దది. ఇంతవరకు ఇలాంటి ప్రమాదం భారతదేశంలో జరగలేదు. ఇది నిజంగా చాలా బాధాకరమైన విషయం. అహ్మదాబాద్ నుంచి లండన్కి వెళ్ళాలన్న ప్రయాణికులందరూ కూడా ఒక వ్యక్తి తప్ప, రమేష్ విశ్వాస్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోవటం, దాంతోపాటు 24 మంది మీరు చెప్పినట్లు ఆ మెడికో విద్యార్థులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, 24 మంది చనిపోయారు. ఇప్పటి వరకు అధికారిక సమాచారం మనకంతా ఉంది. మరి ఆ సంఖ్య పెరిగిద్దా లేదా అనేది చూసుకోవాలి. పెరగకుండా ఉండాలని దేవుడిని ప్రార్థిద్దాం, అందుకంటే మనం చేయగలిగిన లేదు. కానీ జరిగిన విపత్తు చూసుకుంటా ఉంటే నిజంగా చాలా ఘోరమైనటువంటి విషయం ఇది. 242 మంది సిబ్బందితో పాటు ప్రయాణికులు ఉన్న దాంట్లో ఒకే ఒక వ్యక్తి ప్రాణాలతో బయటపడటం అనేది చాలా ఘోరం. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, 2 ఇంజన్లు ఒకేసారి పనిచేయకుండా పోవటం వల్ల జరిగిందనేది ఒక మాట, లేదు పక్షి అడ్డం వచ్చినంత వల్ల జరిగిందనేది ఇంకో మాట. ఇలా రకరకాలుగా మనకి వినిపిస్తున్నాయి. ఏదైనా సరే ఈ DGCA వాళ్ళు, మిగిలిన పరిశోధన సంస్థల వాళ్ళు, వాళ్ళ పరిశోధనలో ఏం తెలుస్తుందనేది మనం చూడాలి. ఒకటి మాత్రం, ఈ పెను విషాదం అనేది మాటలతో వర్ణించేది కాదు. మరి ఆ కుటుంబ సభ్యులందరికీ మన ప్రగాఢ సానుభూతి తెలియజేయడం తప్ప మనం చేయగలిగిందంటూ ఏమీ లేదు. ఇది ప్రతిపక్షాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు, అధికార పక్షం విమర్శించుకోవడం కాకుండా, జరిగిన ప్రమాదానికి సంబంధించి ఎంత వీలైతే బాధితులకు మనం ఎంత సహాయం చేయగలం, దీని మీద దృష్టి పెడితే బాగుంటుందేమో అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే ప్రమాదం జరిగింది, ఇది ఇప్పుడు ప్రభుత్వ రంగ సంస్థ కాదు ఎయిర్ ఇండియా, దాన్ని టాటా వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. మరి అది ప్రైవేటు సంస్థ, మరి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది కాబట్టి ప్రభుత్వం పర్యవేక్షణ మాత్రమే చేస్తుంది. మరి అది ఎన్ని చూసుకోవాల్సింది ఆ సిబ్బంది. మరి సాంకేతిక లోపాలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఇంజన్లో లోపాలు ఏమైనా ఉన్నాయా, మిగిలిన లోపాలు ఏంటి అని చెప్పని పర్యవేక్షించాల్సింది సిబ్బంది మాత్రమే. దీనికి గతంలో 2 పర్యాయాలు కూడా ఇదే విమానానికి సాంకేతిక లోపం వచ్చిందని చెప్పని చెబుతున్నారు. కాబట్టి సరైన పర్యవేక్షణ లేకుండా ఆ విధంగా వెళ్ళటం అనేది ఒకంత బాధాకరం. అలాగే వాళ్ళ బాధ్యత రాహిత్యంగా కూడా మనం భావించాలి. కాకపోతే ఇక్కడ ఇప్పుడు దీన్ని చిలవలు పలవలు చేసేసి దాని గురించి రాద్ధాంతం చేసినందువల్ల పోయిన ప్రాణాలు అయితే మనం తిరిగి తీసుకురాలేము. కానీ విచారణ సంస్థలు వాటి మీద విచారణ జరిపి ఏవి నిర్ధారిస్తాయి అనే దాని మీద మాత్రమే మనం చూసుకోవాలి. ఒకటి, జరిగిన విషాదానికి సంబంధించి తప్పిదం ఎవరిదనేది మాత్రం నిగ్గు తేల్చాల్సింది, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఇది గనక ఆ సిబ్బంది లేకపోతే వాళ్ళ యొక్క నిర్లక్ష్యం కనుకైతే మాత్రం ఆ సంస్థకు కూడా ఇది ఇబ్బందికరమైన పరిణామమే. దానికి బాధ్యులైన ప్రతి వారిని కూడా దాని గురించి వివరణలు కోరుతూ, ఎందుకు ఇలా జరిగింది, భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే మాత్రం వీళ్ళకి ప్రభుత్వం ముందు ఉంది. అంతవరకు మాత్రం మనం వాళ్ళ గురించి మనం చెప్పుకోగలం. ఈరోజు ఈ ప్రమాదం చూసిన తర్వాత గతంలో చాలా చిన్న ప్రమాదాలు జరుగుతూ ఉండేవి. ఏది మామూలుగా ఏదన్నా మొట్టమొదట ఈ సిబ్బంది వాళ్ళు తర్ఫీదు పొందే సమయంలో కొన్ని జరుగుతూ ఉంటాయి. లేదంటే చిన్న ప్రమాదాలే తప్ప ఇంత ప్రమాదం ఇంతవరకు ఎప్పుడు జరగలేదు, భవిష్యత్తులో జరగకూడదని చెప్పి అయితే మనం కోరుకుందాం. అక్కడ 242 మంది ప్రయాణించే విమానంలో, అలాగే ఎవరైతే ఈ మెడికల్కి సంబంధించి ఆ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి
ఆ సముదాయంలోకి విమానం దూసుకెళ్లిన సందర్భంగా చనిపోయినటువంటి 24 మందిని కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే, ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు మానవతా దృక్పథంతో మనం ఏ విధంగా చేస్తున్నాం, లేకపోతే ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందనేది చూస్తే బాగుంటుందనేది నా యొక్క అభిప్రాయం. విమర్శలు అనేది సహజమే. తప్పులు చేసినప్పుడు రేపు అవన్నీ ఏవి తేలిందో, దేనివల్ల జరిగిందో మనకు వివరాలు అందిన తర్వాత దాని గురించి వివరంగా సమీక్ష చేస్తూ బాధ్యులైన వారి మీద చర్యలు తీసుకోకపోతే అప్పుడు మనం దాని గురించి విమర్శించినా లేకపోతే దాని గురించి మాట్లాడినా ఒక పద్ధతిగా ఉంటుందనేది అయితే నా అభిప్రాయం అండి. చూసినట్లయితే అలాగే మేడే మేడే అంటూ 3 సార్లు కూడా ఎమర్జెన్సీ కాల్ కూడా ఇవ్వడం జరిగింది అధికారులు, అంటే పైలట్ కానీ కో పైలట్ కానీ. అంటే ఇంత ఎమర్జెన్సీగా ఇచ్చారు కానీ ఎలాంటి చర్యలు జరగలేదు, ఆ ప్రమాదాన్ని నివారించే చర్యలు జరగలేదు. ఎట్టకేలకు ప్రమాదం అయితే జరిగిపోయింది, ఇంకా చేసేదేమీ లేదు. ఇది ఏంటి అసలు? అధికారుల నిర్లక్ష్యం అంటారా, సాంకేతిక లోపం అంటారా? అసలు దీనికి బాధ్యత బాధ్యత ఎవరు తీసుకోవాలి? నిస్సందేహంగా ఆ సంస్థే తీసుకోవాలి గ్రేసీ గారు, అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. మరి దాన్ని పర్యవేక్షణ చేసే అధికారులు కూడా తీసుకోవాలి. ఎందుకంటే మీరు అన్నట్టు గతంలో ఈ యొక్క విమానానికి రెండు సార్లు సాంకేతిక లోపం కూడా వచ్చిందని చెప్పని మనకు చెబుతున్నారు కాబట్టి, మరి అది రెక్టిఫై చేసుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా దాన్ని మళ్ళీ నడపడం అనేది మాత్రం నిస్సందేహంగా ఆ సంస్థ చేసినటువంటి తప్పిదమే. మరి అధికారులు అక్కడ ఉండి ఎవరైతే దీన్ని పర్యవేక్షణ చేస్తారో, ఎవరైతే చూసుకుంటారో, మీరు అన్నట్టు మరి సైరన్ వచ్చిన తర్వాత కూడా అంటే సమయం కూడా పెద్దగా లేదు, అయినా సరే అది బాధ్యతారాహిత్యంగానే మనం భావించాలి. అందుట్లో రెండవ మాటకైతే తావులేదు. మరి పోయిన ప్రాణాలు ఈరోజు ఎవరేం మాట్లాడుకున్నా మరి వారిని తిరిగి తీసుకురాలేము. ఆస్తులు కోల్పోతే సమకూర్చుకోవచ్చు, లేదంటే ఏదైనా వాహనాలంటే సమకూర్చుకోవచ్చు. మరి పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాగలిగే శక్తి మానవులకైతే లేదు కదా. మరి మానవ తప్పిదం మూలకంగా ఈ విధంగా ఇంతమంది ప్రాణాలు కోల్పోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఎంతో సమయం కూడా లేదు, మీరు అవన్నీ చూపిస్తున్నారు. మరి ఈ కొద్ది సమయంలోనే వాళ్ళు మరి రెండు సార్లు సైరన్ మోగించారని చెప్పి తెలుస్తూ ఉంది. మరి అది నిజమా అబద్ధమా అనేది విచారణలో మాత్రం బయటికి రావాలి. ఒకటి మాత్రం మన కళ్ళ ముందు కనపడుతున్న ఈ విధ్వంసం చూస్తున్న తర్వాత మనసు కకావికలం అయిపోతా ఉంది. ఒక చిన్న తప్పిదానికి ఇంతమంది మూల్యం చెల్లించుకోవడం అంటే ఇది ఒక రకంగా చాలా నిర్లక్ష్యంతో కూడిన వ్యవహారం. అయితే సాంకేతిక లోపాలు అయితే మాత్రం ఇది చాలా నిర్లక్ష్యంతో కూడిన వ్యవహారం. ఆ సంస్థకి ఇప్పుడున్నటువంటి అన్ని అనుమతులు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అయితే నేను భావిస్తున్నాను. రైట్ అండి అంకంరావు గారు. ఇక మరో అంశం చూద్దాము. భారీగా ఐఏఎస్ల బదిలీ, అంటే రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ల బదిలీలు అయితే జరుగుతోంది. 36 మంది ఐఏఎస్లతో పాటు 4 నాన్ క్యాడర్ అధికారుల బదిలీలు కూడా మనం చూస్తున్నాం. ఢిల్లీలోని తెలంగాణ భవన్ ఆర్సీగా శశాంక్ గోయల్ని, అలాగే విద్యుత్ శాఖకు నవీన్ మిత్తల్, టీజీపీఎస్సీకి ప్రియాంకాల, వెయిటింగ్లో ఉన్న శివశంకర్, చిట్టం లక్ష్మికి అయితే పోస్టింగ్లు ఇవ్వడం మనం చూస్తున్నాం. ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు అంటారు అంకంరావు గారు? గ్రేసీ గారు, నేను ఎప్పటి నుంచో చూస్తూ ఉన్నాను, ఒక ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తప్పు చేస్తాడు, మంత్రులు తప్పు చేస్తారు, శాసనసభ్యులు తప్పు చేస్తారు, కానీ వాళ్ళకి మార్పులు చేర్పులు జరగవు. కానీ అధికారుల్ని ఇప్పుడు ఏళ్లతో పాటు అధికారులు నియమించుకున్నప్పుడు అధికారులు పని చేయించుకోకపోతే అది పార్టీల తప్పు, అధికారంలో ఉన్న వాళ్ళ తప్పే కదా, ముఖ్యమంత్రి కావచ్చు, మంత్రులు కావచ్చు. ఇలా పదే పదే బదిలీలు చేస్తూ ఏమి సందేశం ఇస్తున్నారు? ఇది ఈ ప్రభుత్వం గురించే కాదు నేను అంటుంది, ప్రతి చోట ఇలానే జరుగుతుంది. అంటే అసలు ఎందుకు జరుగుతుంది ఇది? అసలు దీని గురించి ఎందుకు ఆలోచించరు మిగిలిన వాళ్ళు? ఒక అధికారికి ఒక బాధ్యత ఇచ్చిన తర్వాత ఆ బాధ్యత కనుక సక్రమంగా నిర్వహించకపోతే అతనికి దానికి సంబంధించినటువంటి నువ్వు బాధ్యత నిర్వహించలేదు, ఈ పని ఎందుకు చేయలేదని చెప్పని సంజాయిషి అడిగి దానికి ఏదైనా శిక్ష ఇస్తే బాగుంటుందో తప్ప పదే పదే ఇలా మార్చుకుంటూ ఉంటుంటే వాళ్ళు కూడా ఏ విధంగా భావిస్తారు? వీళ్ళు ఇట్లా మారుస్తూ ఉంటారులే, మనం ఎందుకు శ్రద్ధ పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నందువల్లే ఇలా జరుగుతున్నాయి అని చెప్పి అయితే నాకైతే భావిస్తున్నాను నేను. వాళ్ళ పనితీరు ఏ విధంగా బయటకు వస్తుందండి? 6 నెలలకి, 3 నెలలకి, 2 నెలలకి, సంవత్సరానికి ఇలా బదిలీలు చేసుకుంటా ఉంటే వేరే శాఖకి వాళ్ళని బదలాయించి చేసినప్పుడు దాని మీద అవగాహన ఎప్పుడు వస్తుందో వాళ్ళకి? దాన్ని పని చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో కొంచెం వాళ్ళు ఆలస్యం చేస్తే ఎమ్మటే మళ్ళీ బదిలీ చేస్తున్నారు. దీనివల్ల ఎంత ఇబ్బంది జరుగుతూ ఉంది, ఎంత ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉంది, దీని గురించి అసలు ఎవరు ఆలోచించట్లేదు. అధికారంలోకి వచ్చిన వాళ్ళు 5 సంవత్సరాలు తప్పు చేస్తే 5 సంవత్సరాల తర్వాత మాత్రమే ప్రజలు వాళ్ళకి తీర్పు ఇచ్చే పరిస్థితి ఉంది. మరి వీళ్ళని ఈ విధంగా ఎందుకు మారుస్తున్నారని ఇప్పుడు కూడా అర్థం కాలేదు. సరే, ఇది అందరూ ఇదే అమలు చేస్తున్నారు కాబట్టి
మనం దీని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని అయితే మనం లేదని అయితే నేను భావిస్తున్నాను. రైట్ అండి అంకంరావు గారు. ఇక మరో అంశం చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తల్లికి వందనం నిధుల విడుదలైతే మనం చూసాం. ఇక ఒక్క పథకానికి ఒక్క రోజులోనే 10,000 కోట్ల రూపాయలు కేటాయించడం కానీ ఆ విడుదల చేయడం అనేది రికార్డుగానే చెప్పాలి. ఎంతమంది పిల్లలున్నా కూడా తల్లికి వందనం అమలు చేస్తాము అని చెప్పి చంద్రబాబు ప్రభుత్వం హామీ ఇవ్వడం కూడా మనం చూస్తున్నాం. అసలు ఈ అంశాన్ని ఎలా చూడొచ్చు? ముందుగా నిన్నటితోటి సంవత్సరం పూర్తి చేసుకున్నటువంటి ఆ ప్రభుత్వానికి శుభాకాంక్షలు తెలియజేద్దాం. ఇక 67,27,164 మందికి 8,745 కోట్ల రూపాయలు నిన్న విడుదల చేయటం కూడా జరిగింది. గత ప్రభుత్వం 41 లక్షల మందికి ఇస్తే వీళ్ళు 67 లక్షల మందికి ఇవ్వటం కూడా జరిగింది. ఇక్కడ నిజంగా వాళ్ళు 6 హామీలు ఆ రోజు ఇవ్వటం కూడా జరిగింది. అందుట్లో జగన్మోహన్ రెడ్డి బాగా ఆశ పెట్టుకున్న పథకం ఇది. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిధులు ఉండవు, ఈ పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు అమలు చేయలేడు, ఈ కూటమి ప్రభుత్వం దీంట్లో విఫలమవుతుంది, మనం సంకలు గుద్దుకుందాం, దీని గురించి విస్తృతంగా ప్రచారం చేద్దాం అని చెప్పని పాపం చాలా ఆశలు పెట్టుకున్నాడు. అతని ఆశల మీద ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు నీళ్లు జల్లిందనే మనం భావించాలి. ఎందుకంటే ఆలస్యమైనా కూడా గతంలోనే చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పాడు, అప్పులు తీసుకొచ్చి ఈ పథకాలను నేను కొనసాగించలేదు, ఆదాయం మార్గాలు చూసిన తర్వాత దాని ద్వారా సంక్షేమానికి నేను పూర్తి చేస్తాను, నేను ఇచ్చిన హామీ పథకాలన్నీ కూడా. మరి ఈరోజు ఆర్థిక పరిస్థితి వివరంగా ప్రజలకు చెప్పిన తర్వాత మొన్న గత నెల రోజుల క్రితం ప్రకటించారు, ఈ నెలలోనే దీన్ని అమలు చేస్తామని చెప్పాను. అలాగే రైతులకు సంబంధించి కేంద్రం ఇచ్చే 3 దఫాలతో పాటు వీళ్ళు కూడా వాళ్ళకి కేటాయించేసి 20,000 ఇస్తామని చెప్పని మాట ఇచ్చారు కాబట్టి వాళ్ళు 6,000 ఇస్తారు, మిగిలిన 14,000 వాళ్ళతో పాటు వీళ్ళు 3 విడతలుగా ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఇస్తామని చెప్పని రేపు తారీఖు కూడా నిర్ణయించుకున్నారు ఇదే నెలలో. ముఖ్యంగా ఈ తల్లికి వందనం నిజంగానే చాలా గొప్ప కార్యక్రమం. మీరు చెప్పినట్లు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది, గతంలో లాగా ఒకళ్ళకి ఇంట్లో ఒకళ్ళకి అని కాకుండా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇవ్వడం అనేది మాత్రం చాలా మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. కాకపోతే ఏ ప్రభుత్వాలైనా సరే ఆలోచించుకోవాల్సింది ఏంటంటే సంక్షేమాలు అనే దానికంటే కూడా ప్రతి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుందేమో అనేది నా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా ఏ ప్రభుత్వాలైనా ఆలోచించాల్సింది ఏంటంటే విద్య, వైద్యం, సాగునీరు, తాగునీరు, రహదారులు, విద్యుత్తు, ఇవి గనక విద్యా వైద్యం అందరికీ అందుబాటులో తీసుకొస్తే ఇప్పుడు సామాన్యుడికి ఈ 2 అందుబాటులో లేవు, గమనించుకోవాలి. అందుకే కదా ప్రభుత్వాలు సాయం చేస్తుంది. దాని మీద ముఖ్యంగా దృష్టి పెట్టి మిగిలిన పథకాలు ఖర్చు పెట్టుకునే దానికంటే కూడా విద్యా వైద్యం మీద ఎక్కువగా దృష్టి పెట్టి అది సామాన్యుడికి అందుబాటులో తీసుకొని వస్తే ప్రభుత్వ పరంగా అది ఉచితంగా అందజేయగలిగితే ఈ దేశంలో నాకు తెలిసి ఏ ఇబ్బందులు ఉండవని చెప్పి అయితే నేను భావిస్తున్నానండి. ఏదేమైనా సరే ఇన్ని లక్షల మందికి 67,27,164 మందికి నిన్న అందరి తల్లుల ఖాతాలో ఆ డబ్బులు జమ చేయడం అనేది సంతోషకరమైన విషయం. ఈ సంవత్సరం తల్లుల ఖాతాలో వేసినా వచ్చే సంవత్సరం మాత్రం ఇదే వీళ్ళందరి పేర్లు ఉంటాయి కాబట్టి, అదే 10వ తరగతి వాళ్ళు లేకపోతే ఇంటర్మీడియట్ వాళ్ళు వాళ్ళ చదువు పూర్తవుతుంది కాబట్టి కొత్త వాళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళకి ఏ పాఠశాలల్లో లేకపోతే ఏ విద్యా సంస్థలు ఉంటాయో వాళ్ళకి జమ చేసే విధంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది. మధ్యలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తల్లిదండ్రులు ఇబ్బంది పడకుండా ఆ పథకం సద్వినియోగం అవుతుంది అనేది మాత్రం నా అభిప్రాయం ఉంది. రైట్ అండి అంకంరావు గారు. అంటే మనం నెగిటివ్ సైడ్ కూడా చూడాలి కదా, ప్రతిపక్షాల నుంచి ఎలాంటి విమర్శలు వస్తున్నాయని కూడా. అంటే ఇప్పుడు నిధులు లేని టైంలో అసలే రాష్ట్రం అప్పుల్లో ఉంది అంటున్నారు, గత ప్రభుత్వాలు చేసిన అప్పులు కూడా తీర్చాల్సిన టైం అని చెప్తున్నారు. బట్ ఇలాంటి టైంలో ఇంట్లో ఎంతమంది ఉన్నారు అంటే 4 పిల్లలున్నా కూడా ఆ తల్లికి వందనం అనేది అమలు అవుతుంది అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు అసలు? అంటే ఇక్కడ గమనించుకోవాల్సిందంటే వాళ్ళు ఎన్నికల ముందు హామీ ఇచ్చారు, హామీ నిలబెట్టుకున్నారు. ఇప్పుడు అప్పులు చేసి అనేది దాన్ని తీసి మనం పక్కన పడేస్తే వాళ్ళు హామీ నిలబెట్టుకున్నారా లేదా? అదే కనుక వాళ్ళు ఇవ్వలేదనుకోండి, గత ప్రభుత్వాన్ని విమర్శించారు. గత ప్రభుత్వం కూడా ఏమంది, ముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు, కానీ ఇంటికి ఒకరికే ఇచ్చారు. వీళ్ళు ఇస్తాము అన్నారు. ఇప్పుడు మీరు అందుకే నేను ఇందాక ప్రారంభంలో చెప్పాను, సంక్షేమ పథకాలకి మనం ఏ విధంగా ఖర్చు చేస్తున్నాం, దానివల్ల ప్రయోజనం చేకూరుతుందా, ఆర్థికంగా వాళ్ళందరూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారా, దారిద్ర్య రేఖ నుంచి బయటకు తీసుకురాగలుగుతున్నాం అంటే తీసుకురాలేకపోతున్నాం. వాళ్ళకి అలవాటు చేస్తున్నాం ఉచితాలు అనేది. అవి కాదు, ఇవి శాశ్వతం కాదు. వీటి వల్ల ప్రయోజనం చేకూరుతుందని అయితే నేనైతే భావించట్లేదు ఎవరిచ్చినా కూడా.
వాళ్ళకి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి స్వతంత్రంగా బతికి ధైర్యంగా ముందుకెళ్ళి మా పిల్లల్ని మేము చదివించుకుంటున్నాం, అందుకే ఉచిత విద్యనే తీసుకురావాలి, ఉచిత వైద్యమే తీసుకురావాలి. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయా, ఇంకోటి విమర్శిస్తున్నాయి సహజమే. అన్ని చేసినా కూడా విమర్శిస్తాయి, చేయకపోయినా కూడా విమర్శిస్తాయి. అవి సహజం ప్రతిపక్షాలు, ఎందుకంటే వాళ్ళ ఉనికిని కాపాడుకోవడం కోసం ఏ పార్టీ అధికారంలో గుండా వాళ్ళు చేసినవన్నీ వాళ్ళు సమర్థించుకుంటారు. ప్రతిపక్షాలు వాళ్ళు ఏం చేసినా కూడా విమర్శిస్తారు. కానీ ప్రజలు కదా బేరీజ్ వేసుకునేది, వాళ్ళు చేసింది మంచా చెడా, వీళ్ళు చెప్పేది నిజమా కాదా, ఆ నిర్ణయం తీసుకొని వాళ్ళ చేతుల్లో 5 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళ చేతుల్లో తీర్పు ఉంటుంది కాబట్టి వాళ్ళు తీర్పు ఇస్తూ ఉంటారు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే అధికార పార్టీ మంచి పనులు చేసిన తర్వాత ఎందుకు అధికారం కోల్పోతుంది, ఇది ఒక్కటి ఆలోచించుకుంటే వాళ్ళు గనక విశ్లేషణ చేసుకుంటే వాళ్ళకి సమాధానం దొరుకుతుంది. అంటే వాళ్ళు మంచి పనులు చేయలేదు, ప్రజారంజకంగా పరిపాలన చేయలేదు, వాళ్ళ పరిపాలనలో లోపం ఉంది కాబట్టి ప్రజలు ఓడించారనే విషయాన్ని పార్టీలు గమనించుకోవాలి. రెండోది, దాని మీద ఒకవేళ వీళ్ళు ఏదన్నా ప్రతిపక్షం వాళ్ళు విస్తృతంగా ప్రచారం చేస్తే దాన్ని తిప్పికొట్టలేక విఫలమయ్యి, లేదంటే వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళు ఆశ చూపిస్తే ప్రభుత్వాలు వస్తున్నాయా, నిజంగానే ప్రజలు ఆ గత ప్రభుత్వాలను ఓడించారు అంటే ఆ ప్రభుత్వం చేసినటువంటి పనుల్ని నచ్చక, ఆ పరిపాలన నచ్చక ఓడిస్తున్నారనే విషయాన్ని కనుక చూసుకుంటా ఉంటే ఎక్కువగా నాకు తెలిసినంత వరకు ఆ ప్రభుత్వం చేసే పనులు నచ్చకే ప్రభుత్వాలను ఓడిస్తారు. నిజంగా మంచి చేస్తే ప్రజలు ఏ ప్రభుత్వాలను అయితే ఓడించరు. కాకపోతే కొన్ని విషయాల్లో కొంతమంది చెప్పేది నిజమని నమ్మి కొంత పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ దానికి మూల్యం అయితే ప్రజలే చెల్లించుకుంటారు. అంతిమంగా గ్రేసీ గారు ఒకటి గమనించుకోండి, ఎవరు ఏం చేసినా, వీళ్ళు ఉచితాలు ఇచ్చినా లేకపోతే ఇంకోటి చేసినా ప్రజలు కట్టే పన్నుల ఇస్తున్నారు కదా, వీళ్ళెవరు కూడా వాళ్ళ ఆస్తులమ్మో లేకపోతే వీళ్ళందరూ జమీందారులు మహారాజులు లేకపోతే వాళ్ళు అయ్యి భూస్వాములు అయ్యి ఈరోజు ప్రజాప్రతినిధులు అయ్యి వాళ్ళ ఆస్తులమ్మి ప్రజలకైతే మేలు చేయట్లేదు కదా. వాళ్ళందరూ కూడా జీతభత్యాలు తీసుకుంటున్నారు, ప్రజాధనం పెత్తనం చేస్తున్నారు. వాళ్ళు ఆ పెత్తనం సక్రమంగా చేస్తున్నారా లేదనేది ప్రజలు గమనించాలి. అది గమనించినప్పుడు వాళ్ళు తప్పులు చేస్తుంటే ఆ ప్రజాధనాన్ని వాళ్ళు దోచుకుంటా ఉంటే ప్రజలు సరైన విధంగానే తీర్పు చెబుతున్నారు ఇప్పటి వరకు. ఇది గమనించుకోవాలి. ఏ పార్టీలు అయినా సరే ఆత్మవిమర్శ చేసుకోవాలా, ఒక్కసారి పరిపాలన ఏ విధంగా సాగుతుందని చూసుకోవాలి. ఎప్పుడైతే పరిపాలన మీద పట్టు లేకుండా పోతుందో, అవగాహన లేకపోతుందో, ప్రజా అవసరాలు ఏవనేది గుర్తించలేకుండా పోతారో, ఉచితాల మీదే ఆధారపడి ఉచితాలు ఇస్తేనే ప్రభుత్వాలు వస్తాయని భ్రమలో ఉంటారో, ఆ భ్రమలో ఉన్న పార్టీలు ఆ రాజకీయ నాయకులు దాదాపు భారతదేశంలో అందరూ అదే విధంగా ఉన్నారు. కాబట్టి అన్ని వనరులు ప్రపంచంలో ఏ దేశానికి లేని శక్తివంతమైనటువంటి యువకులు ఇక్కడ ఉన్నా కూడా ఈరోజు భారతదేశం ఈ పరిస్థితుల్లో ఎందుకు ఉంది అంటే పాలకులు చేస్తున్నటువంటి తప్పుల వల్ల. ఇది మాత్రం నేను స్పష్టంగా చెప్పగలను. రైట్ అండి అంకమరావు గారు, థ్యాంక్ యూ. ఇవాల్టి న్యూస్ కేఫ్లో పాల్గొని వివిధ వార్తాపత్రికల్లో ప్రచురితమైన ప్రధాన అంశాల గురించి కూడా వివరించినందుకు, విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలండి. ముప్పం అంకమరావు గారు, విశ్లేషకులు. రైట్, ఇది ఇవాల్టి న్యూస్ కేఫ్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.